అటు తిరిగి కూడా చూడకుండానే మరి అద్దంలో ఏమైనా కనపడిందో నాకైతే తెలియదు కానీ రెండు బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి ఆయన నన్ను పేరు పెట్టి పిలవటం, గారు అని పిలవటం. మళ్ళీ అంటే ఎన్టీ రామారావుకి ఎవరిని పిలిచినా సరే గారు అని పిలవకుండా ఎవరినే ఉండరు. ఏమండి మీరు రండి కూర్చోండి, ఇంత గౌరవంగా మాట్లాడారు. అంత ఇది అనగానే నాకు తెలియకుండానే వెళ్ళిపోయి ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. నేను ఆయన ఇట్లా బ్యాకప్ చైర్లో కూర్చొని ఉన్నారు. లోపలికి రావటం ఎప్పుడైతే ఆయన మాట అన్నారు వెళ్ళి కాళ్ళ దగ్గరికి దండం పెట్టవచ్చు. అంతవరకు నేను ఎవరికి కాళ్ళకి దండాలు పెట్టారు కానీ బ్రదర్ మీ గురించి విన్నాం, బాగున్నారు, మంచి క్యారెక్టర్ ఇది, సినిమాలో హీరో మీరే, హీరోయిన్ మీకే ఉంది, డ్యూయెట్లన్నీ మీకే ఉన్నాయి, నాదంతా సీరియస్ క్యారెక్టర్, నాకు హీరోయిన్ కూడా లేదన్నారు. అని బాలయ్య బాబు మన అబ్బాయి 3వ క్యారెక్టర్ వేస్తున్నాడు, వచ్చాడు తమ్ముడు. అతను స్టేజ్ మీద గిటార్ పాటలు పాడుతూ ఉంటాడు అనమాట. ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు విడిపోయి మళ్ళీ కలుసుకోవటం ఎట్లా అనే దాని మీద సబ్జెక్టు. ఆ సినిమాలో అసలు నిజంగా ఎంత ఆనందం కలిగిందంటే, ఆ సినిమా జరిగినన్ని రోజులు కూడా ఎక్కడో ఏదో స్వర్గలోకంలో ఉన్నా నేను అంత ఫీలింగ్ అనమాట. అసలు మీరు కలవడం ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడమే అని అనుకుంటే ఆయనతో కలిసి యాక్ట్ చేయడం, ఆయన తమ్ముడిగా పైగా. ఓపెనింగ్ డే ముహూర్తం షాట్ కూడా ఎన్టీ రామారావు వచ్చేసి సిగరెట్ నోట్లో పెట్టుకొని అగ్గిపెట్టు కోసం చూస్తే అగ్గిపెట్టి లేదు, ఎవరు ఇంకో చేయొచ్చు అగ్గిపెట్టు వెలిగిస్తాయి, అది బాలకృష్ణ. మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో నేను వచ్చేసి నా సిగరెట్, అది ముహూర్తం షాట్. ఎంజి రామచంద్రన్ గారు క్లాప్. అసలు ఇంత స్టార్స్తో కలిసి యాక్ట్ చేయటం, ఇంత పెద్ద ఇది చాలా హ్యాపీగా ఫీల్. బ్రదర్ రండి అని ఎవరు ఆయన నేను అన్నగారే అని పిలిచేవాళ్ళు, అందరూ అట్లాగే పిలిచేవాళ్ళు, అందరూ అన్నగారే అని. ఇక అసలు ఆ నెల రోజుల షూటింగ్లో ఎంత ఆనందపడిపోయారని చెప్పడానికి లేదు. సినిమా కూడా బాగా వచ్చింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది గ్రాండ్గా. ఇక ఆ తర్వాత నుంచి ఆయన కూడా నా మీద ఒక మంచి ఇంప్రెషన్. ఇప్పుడు వచ్చిన బ్రదర్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏమేమి సినిమాలు జరుగుతున్నాయి, ఇట్లా అన్నీ అడుగుతూ ఉండేవారు. ఆత్మీయత బాగా పెరిగిన తర్వాత ఇంకో 2-3-4 సినిమాల్లో కలిసి చేసాం, అవి కూడా బాగానే ఆడినాయి. ఒక స్టేజ్లో వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చేది, సినిమాలు మానేసి రాజకీయాలకు వద్దాం అనుకున్న టైం అనమాట. అప్పుడు మేము ఏలూరు దగ్గర షూటింగ్ చేస్తున్నాం, ఏలూరులో మాదే పిచ్చిపంతులు అని మా సినిమా. ఆ షూటింగ్ చేస్తున్న రోజున ఆ ఊరికి ఆయన మీటింగ్ చెప్పడానికి వచ్చారు, కాకి డ్రెస్ వేసుకొని. మేమందరం ఆ రోజు షూటింగ్ హాఫ్ చేసి నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, మాధవి, కవిత, మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. అప్పటికి మీటింగ్ జరిగిపోతుంది, మేము చూసుకొని ఇట్లా నమస్కారం పెట్టాము, కూర్చోండి అని కూర్చున్నాం. అయిన తర్వాత లోపలికి పిలిచారు. ఆయన చైతన్యరాధనం ఉండేది ఆయనకి, ఆ చైతన్యలోకి మీటింగ్ అవ్వగానే దాంట్లోకి వెళ్తారు, మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచారు. వెళ్ళాము, చూసిన తర్వాత చాలా సంతోషం. అన్నగారు మీరు ఇంత బిజీగా సినిమాల్లో యాక్టర్ అయ్యి ఉండి మీకు డేట్లు ఇస్తే చాలు అనుకునేటటువంటి ఇది ఉన్నప్పుడు కూడా మీరు అట్లా అన్నింటినీ వదిలేసుకొని మీరు ఎప్పుడు వేసుకొని కాకి బట్టలు వేసుకొని మీరు తిరుగుతున్నారు, దేశం అంతా కూడా తిరుగుతున్నారు. ప్రజల్ని తెలుగువాడికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం మీరు ఇంత కృషి చేస్తున్నారు. ఇందులో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే మాకు చెప్పండి సార్, మేము కూడా మీకు సహకరిస్తాం అని అన్న. వద్దు బ్రదర్, మీరు ఎవరు రావద్దు, నేను ఇందిరాగాంధీకి పోటీగా వెళుతున్నాను ఇక్కడ. నేను సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, నేను సక్సెస్ కాక ఫెయిల్ అయితే మాత్రం ఆవిడ అంతా చూస్తాను. నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి దిగాను కాబట్టి మీరు మాత్రం ఎవరు రావద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేశారు ఆయన. సరే అన్నగారు అన్నాం. అన్న తర్వాత తిరుపతిలో ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గారి మీటింగ్ పెడితే అదే టైంలో ఎన్టీ రామారావు గారి మీటింగ్ కూడా ఉంది. కానీ అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఈయన్ని లోపలికి రానివ్వాల, తిరుపతిలోకి ఊళ్ళోకి రానివ్వకుండా ఊరు ఆపేశారు. ఆ మీటింగ్ లేట్గా స్టార్ట్ అయింది, జరుగుతుంది అది. ఇక వచ్చేసారు ఎన్టీ రామారావు. చైతన్య మీద ఆ పాట వేసుకుంటూ వచ్చేవారు. చేసినప్పటికీ అప్పుడు దాకా కిటకిటలాడుతున్న జనం అందరూ పరిగెత్తుకెళ్ళిపోయి రామారావు మీటింగ్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు కానీ ఈవిడికి అర్థం కాల ఇందిరాగాంధీ ఇంత ఫాలోయింగ్ ఉందా అని. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారంటే ఆయన ఏం లేదండి, ఏదో మొహాన్ని రింగులు వేసుకొని తైతక్కలాడేవారు, అతని వల్ల ఏమవుద్దండి అని ఆవిడికి అలా చెప్పారు. నిజంగా జరిగిన దాన్ని ఆవిడ కళతో చూసి ఇలా లాభం లేదు, ఇంకా లేట్ చేసామంటే మన గవర్నమెంట్ కూడా పడిపోద్ది అని ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ ప్రీపోన్ చేసి అనౌన్స్ చేశారు. అప్పటికి నా శ్రీకాకుళం ఆ ఏరియాలో అటు ఉన్నారు, విజయనగరం శ్రీకాకుళం దగ్గర. ఇంకా తిరగాల్సిన తెలంగాణ తిరగలేదు అప్పటికి, ఈ ఏరియా అంతా తిరగాలి. ఎలక్షన్ అనౌన్స్ చేశారు.
సడన్గా చేసినప్పటికి చాలా ఎలక్షన్ అంటే ముందుగా ఎంత ప్రిపేర్ అవ్వాలి, అవును సార్. క్యాండిడేట్లు ఎవరు తెలుసుకోవాలి, ఎవరిని పెట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ బోల్డ్ కాలాక ఉంటాయి. సడన్గా డేట్ అనౌన్స్ చేశారు. అప్పుడు ఆయన హడావిడిగా వచ్చేస్తా మేము మళ్ళీ వెళ్ళాం ఆయన దగ్గరికి. అన్నగారు ఇట్లా మరి మీరు కొన్ని ఏరియాలు వెళ్ళలేదు, రాయలసీమ తిరిగి వచ్చారు, కోస్టల్ ఆంధ్ర తిరిగారు, తెలంగాణ తిరగలేదు కదా, మీరు అనుమతిస్తే మళ్ళీ మేము నలుగురు కలిసి వెళ్తాం. నేను సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, వీరబాబు గారు వెళ్తామండి, మేము వెళ్ళి ప్రచారం చేసి వస్తూ ఉన్నారు. వద్దు బ్రదర్, మీరు ఎవరు రావద్దు, అది మంచి చెడు నేనే పోట్లాడతాను అని చెప్పి, మీరు ఎవరు రిస్క్ పడద్దు, అవసరమైతే నేనే చేస్తాను కానీ మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఏమో చేతులు కట్టేసినట్టు అయిపోయింది. సరే అయిపోయారు, ముఖ్యమంత్రి అయిపోయారు, బ్రహ్మాండంగా మేమందరం కూడా వెళ్ళాము, అభినందించాం. తర్వాత ఆయనకు గుండె ఆపరేషన్ చేసుకోవడం కోసం అమెరికా వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి అన్నగారు మీరు చాలా ఆరోగ్యంగా తిరిగి రావాలి ఇది అన్నాం. అప్పుడు మినిస్టర్గా 1 year కూడా అయిపోయింది, ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా. ఆ షూటింగ్లు జరగబోయేటప్పుడు మేము ఏలూరులో కలిసే ఉన్నాం కదా మొట్టమొదటిసారి. అప్పుడు నాకు ఆయన మమ్మల్ని రావద్దన్నారు. నాకు ఇన్స్పిరేషన్, ఆయనకి ఏదో చేయాలి మనం అని అప్పటికప్పుడు ఆత్రేయ గారికి ఫోన్ చేసి, సార్ ఎన్టీ రామారావు గారిది ఇందులో పాట ఒకటి పెడదాం అనుకుంటున్నాను నేను, మీరు నాకు అర్జెంటుగా పాట రాసి ఇవ్వాలండి అన్న. మామూలుగా ఆయన దగ్గర పాట అంటే 4 రోజులు కూడా పడుతుంది, రాదు. ఆయన ఇన్స్పైర్ అయిపోయాడు, వెంటనే పాట రాసి ఇచ్చేశారు. అది రికార్డ్ చేసేసి ఆ పాటని ఒక గ్రూప్ సాంగ్ లాగా పెట్టి అందులో రామారావు గారి గురించి పాటలో ఆయన గురించి ఉంటుంది, ఈ పోస్టర్స్ అవన్నీ కట్అవుట్స్ అవన్నీ కూడా పెట్టి అట్టహాసంగా చేశాం. రాసింది కూడా మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు, రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా. అంత అద్భుతంగా రాశారు ఆయన ఆత్రేయ గారు. ఇక అది పెట్టాం, అది బాగా చేసాం. ఆ పాట పూర్తి సినిమా రిలీజ్కి రేపు రిలీజ్ అనగానో 2 రోజులు రిలీజ్ ఉందనగానో దాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మళ్ళీ అది కూడా షూట్ చేసి సినిమా ఎండ్లో మళ్ళీ నేను ప్రమాణ స్వీకారం చేయటం అది కూడా పెట్టి చేశాను. అట్లా తర్వాత ఆయన దింపేసిన తర్వాత మాకందరికి కోపం వచ్చేది. ఇంక వాళ్ళని అడగటం లేదు, ఆయన ఎంత కష్టపడి ఇంత బాగా చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్ని మంచి పనులు చేశారు. అసలు పేదవాడి ఆకలి తీర్చాలి అనుకున్నాడు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు, ప్రతి వ్యక్తి కూడా 5 ఏళ్ళు కూడా వెళ్ళేటట్టుగా కడుపు నిండా 3 పూట్ల తినగలగాలి, కట్టుకోవడానికి ఒంటి మీద బట్టలు కూడా సగన్నరకి ఇవ్వాలి, ప్రతి వాడికి కూడా ఇల్లు కట్టి ఇవ్వాలి, ఇవన్నీ కూడా స్కీమ్స్ పెట్టి ఆయన చేసుకుంటూ వచ్చారు. కానీ ఈయన అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేసుకొచ్చే లోపల ఇక్కడ మళ్ళీ ఇందిరాగాంధీ గారు వీళ్ళు అందరూ రాజకీయం చేసేసి ఈయన దింపేశారు. ఇక అక్కడ కడుపు రగిలిపోయి ఆయనేమో గుండె ఆపరేషన్ చేసుకొని వచ్చి కూడా దేశం మీద వెళ్ళిపోయారు. నేనేమో తెలంగాణ మొత్తం తిరిగేసి వచ్చాను. 4 రోజులు తిరగకుండా ఆ రోజున అసలు ఏ రోజున ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ళు కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కూర్చొని, మేము ఓట్లేసి గెలిపించుకొని మా ముఖ్యమంత్రిని దింపేసి మీరెవరు దింపడానికి, మేము ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చునే వరకు మేము మా ఇళ్లలో వంట కూడా చేయము, ఇంటికి కూడా వెళ్ళమని చెప్పి అంత ఇదిలో చేశారు. 4 రోజులు తిరగకుండా చరిత్ర, అది కూడా చరిత్ర. అసలు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవటం అనేదే ఒక పెద్ద చరిత్ర. ఆ చరిత్ర ఇప్పటి వరకు ఎవరు కూడా బ్రేక్ చేయలే. అలా అంత అద్భుతంగా చేశారు వ్యక్తి.